హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి ఇంటింటి కథ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఇంటింటి కథ నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వసంతకి మధ్య ఆఫీసులో ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఆశించిందేదో జరుగుతుందని ఎదురుచూసింది. జరగకుండా డల్గా రోజులు ఒక్కోటి గడిచిపోతుంటే ఏదో నిరుత్సాహంగా ఉంది. ఆఫీసులో అందరిలా తను వస్తుంది వెడుతుంది అంతే. ఏ ప్రత్యేకత త్రిల్లు ఏమీ లేకుండా పోయింది ఉద్యోగంలో. రతన్ లాల్ తన పట్ల ఏమాత్రం కుతూహలం కనపరచడం లేదు. అలా అని చెడ్డగా అధికారం చెలాయించడు. మర్యాదగా పలకరిస్తాడు. కావలసిన పని చేయించుకుంటాడు. ఏ రోజన్నా అదోలా ఉంటే యోగక్షేమాలు అడుగుతాడు. అంతే. అంతకు మించి చొరవ చూపించడు. ఆఫీసులో ఇద్దరి మధ్య అడ్డు గ్లాస్ పార్టిషన్ మాత్రమే. వసంత ఎన్నోసార్లు అతన్ని చాటుగా పరిశీలించింది. అతను తన వంక చూస్తుంటాడేమోనని. కావలిస్తే సూటిగా చూస్తాడు, మాట్లాడతాడు తప్ప దొంగచూపులు చూడడు. వసంతకి పెద్ద అవమానం అనిపించింది. వయసులో ఉన్న ఆడపిల్ల స్మార్ట్గా తయారయ్యేస్తే మగాడు గుర్తించకపోతే అంతకంటే ఇంకేం అవమానం కావాలి అని ఉడుక్కుంది. అతని దృష్టి మరల్చారని ఎన్నోసార్లు తెలిసిన విషయాలైనా తెలియనట్టు కల్పించుకుని అడిగేది. తన సీట్లో నుంచి లేచి 4-5 సార్లు దేనికో దానికి అతని టేబుల్ దగ్గరికి వచ్చేది. రతన్ లాల్ బర్త్డే నాడు తనకేం ప్రత్యేకత ఇవ్వలేదని ఆ రోజు నుంచి పట్టుదలగా అతన్ని ఆకర్షించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఒకరోజు అనుకోకుండా ఒక అవకాశం దొరికింది. ఆ రోజు చాలా ఉత్తరాలు కాగితాలు టైప్ చేయాల్సొచ్చింది. 5 గంటలైనా అవ్వలేదు. ఇంకో గంట పని పడుతుంది అనుకుంది. ఒక్కొక్కరు ఆఫీసు నుంచి వెళ్ళిపోయారు. ప్యూను, ఇంకో అకౌంటెంట్ మాత్రం మిగిలారు. వసంత ఆ అవకాశం వదలదలుచుకోలేదు. కావాలనే కాస్త నెమ్మదిగా పనిచేసింది. కాగితాలు టైప్ అయ్యేసరికి 7:30 అయింది. రతన్ లాల్ 2-3 సార్లు అంతసేపు ఆమెను ఉంచినందుకు నొచ్చుకుంటూ సారీ చెప్పాడు. పర్వాలేదు సార్, రోజూ ఉండనుగా. వసంత చలాకీగా టైప్ చేస్తూ అంది. ఈ అకౌంటెంట్ పోడేంటి? వీడొకడు మధ్య తగలడ్డాడు. 10 సార్లు విసుక్కుంది వసంత. అతని పని పూర్తి చేసి 7 గంటలకి వెళ్ళాక వసంత గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఏదో జరగబోతుందన్న ఉద్విగ్నతతో ఆమె వణికింది. ఆఫీసులో ఇద్దరే ఉన్నారు. ప్యూన్ని కాఫీకి పంపిస్తాడు. అప్పుడు టైప్ చేస్తుంటే తన వెనక నిలబడతాడు. నిలబడి ఏం చేస్తాడు? తనేమంటుందోనని బెరుగ్గా తటపటాయిస్తూ వసంత అంటాడు కంపిస్తున్న స్వరంతో తన భుజాల మీద చెయ్యి వేసి. తనేం చెయ్యాలో తోచక తడబడిపోతుంది. తనేమీ కోపగించకపోవడంతో అతనికి ధైర్యం వచ్చి వెనక నుంచి తన తల మీద నిలిచి వంగి పెదాలు కలపబోతాడు. వసంత, ఎన్నాళ్లకి అవకాశం దొరికింది మనకి. ఐ లవ్ యూ అంటాడు. అప్పుడు తనేం చెయ్యాలి? బెట్టు చెయ్యాలా? వెంటనే అంగీకరిస్తే చులకనైపోతుందేమో. కాస్త కోపం నటించి, సార్, ఇదేంటి సార్, నన్నేమనుకున్నారు అంటూ హర్ట్ అయినట్టు మాట్లాడాలా? వసంత గారు, ఏంటాలోచిస్తున్నారు? అసలే ఆలస్యం అయిపోయింది. కానిండి, తొందరగా ఫినిష్ చేస్తే మనం వెళ్ళొచ్చు అన్నాడు రతన్ లాల్ అసహనంగా వసంత ఆలోచన పడడం చూసి. వసంత తేరుకుని ఎలాగో టైప్ పూర్తి చేసింది. అతను సంతకాలు పెట్టేసి లేచి నిల్చుని, పదండి వెడదాం అనగానే మొహం చిన్నబోయింది. 8 అవుతుంది, మీరొక్కరూ ఎలా వెడతారు? పదండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనగానే వసంత మనసు ఉరకలు వేసింది. ఆఫీసులో అయితే ప్యూనుంటాడని ఆలోచించి ఉంటాడు. అందుకే కారులో లిఫ్ట్ ఇస్తూ, పర్వాలేదండి, రిక్షాలో వెళ్ళిపోతాను అంది ఏమంటాడో చూడాలని. వద్దొద్దు, రాత్రయింది. మిమ్మల్ని ఇంతవరకు ఉంచేసినందుకు ఒంటరిగా పంపిస్తానా? కారులో డ్రాప్ చేస్తాను, రండి అంటూ కారును సమీపించి లాక్ తీశాడు. ఆమె ఊహలకి భిన్నంగా అతను ముందు సీటు తలుపు కాక బ్యాక్ డోర్ తెరిచి పట్టుకోవడంతో వసంత మొహం వాడిపోయింది. ఏమనలేక కారెక్కి కూర్చుంది. కారులో వెడుతున్నంతసేపు అతను రేపు పంపాల్సిన ఉత్తరాల గురించి ఏదో చెబుతుంటే వసంత ఒళ్ళు మండిపోయింది. ఇదేం మనిషి? వీడసలు మగాడేనా? ఒంటరిగా ఆడపిల్లలతో వెడుతూ ఇవా మాట్లాడవలసిన విషయాలు అని తిట్టుకుంది. ఆలస్యమైనందుకు మరోసారి క్షమాపణ చెప్తుండగానే వసంత ఇంటి రోడ్డొచ్చేసింది. వసంత కసిగా, ఇక్కడాపండి, మా ఇల్లొచ్చేసింది అంది కటువుగా. ఆమె గొంతులో కరుకుదనం అతడు గుర్తించకుండానే, గుడ్ నైట్, సారీ ఫర్ ది డిలే అంటుండగానే కారు ముందుకెళ్ళిపోయింది. వసంత గొంతులో ఏదో అడ్డుపడ్డట్టనిపించింది. ఇంటి లోపలికి వెళ్లగానే తల్లి తండ్రి ఆరాటంగా ఆలస్యానికి కారణం అడగడం, మాలతి హాస్యంగా రాజశేఖరం కారులో డ్రాప్ చేశాడు అంటూ హాస్యం ఆడ్డం
అన్నీ ఆ రోజు వసంత సహనాన్ని పరీక్షించాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తుంటే తను పిచ్చిగా అందని పండ్లకి అర్రులు చాచటం లేదు కదా అన్న వివేకం మేల్కొల్పింది. అతనికి తన మీద ఏ ఇంట్రెస్టు లేదు. ఉంటే కనీసం మాటల్లో కాకపోయినా చూపుల్లో అయినా చెప్పేవాడు. తను అతన్ని ఆకర్షించలేకపోయిందా? తను అప్సరస కాకపోయినా స్మార్ట్గా ఉంటుందని అందరూ అంటారు. తను అతన్ని కదల్చలేకపోయిందా? అసలు తనెందుకిలా ఊహిస్తుంది? పుస్తకాల్లో రాసింది నిజ జీవితంలో అవుతుందా? పాఠకులని మైమరిపించి ఊహాలోకాల్లో ఉయ్యాలలూగడానికి రాసే కల్పనా సాహిత్యాన్ని తను నిజ జీవితానికి అన్వయించుకోవడం పిచ్చి కాదు? ఎక్కడో ఏదో అలా జరుగుతుందని అందరి జీవితాల్లో జరుగుతుందా? మహా అయితే వాడుకుని వదిలేస్తారు గాని తమ కింద పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడి అది పెళ్లిదాకా రానిస్తారా? తన వెర్రి కాకపోతే తను చదువుండి జ్ఞానం లేకుండా ఎలా ఆలోచిస్తుంది? తనసలు ఏమాశిస్తుంది? రతన్లాల్ తనని ప్రేమించాలనా? లేక అతనితో అనుభవమా, లేక థ్రిల్ కావాల్సిందా? ప్రేమించినా పెళ్లాడుతాడా? అతనికి తనకి అంతస్తుల్లో తేడా ఆ ప్రేమని పెళ్లిదాకా రానివ్వడు. మరెందుకు వెర్రిగా ఆకాశానికి నిచ్చెన వేస్తుంది? రాత్రంతా తనని తాను తిట్టుకుంది. తెల్లారి మళ్ళీ ఆఫీస్కెళ్లేసరికి రాత్రి నిర్ణయాలను మర్చిపోయి అతను తన వంక చూస్తాడేమోనని చూసి తనేమవుతున్నది తనకే అర్థం కాని స్థితిలో పడింది వసంత. ఆ రోజు నుంచి డల్గా నిరుత్సాహంగా ఉంది వసంత. వసంత నిరుత్సాహానికి తోడు ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసాద్ డబ్బిస్తానన్న దగ్గర్నుంచి వెంకట్రావు గారు సంబంధాల వేటలో పడ్డారు. కుదిరితే వసంతకి మాలతికి ఇద్దరికీ కలిపి చెయ్యాలన్న ఉద్దేశంలో ఉన్నారు. కాస్త మంచి సంబంధాలు కట్నాలిచ్చి చెయ్యాలని సంకల్పం. నాకేమిప్పటినుంచి పెళ్ళొద్దు, వసంత చిరాగ్గా అంది. నోర్మి, 23 నిండుతున్నాయి. ఇప్పటినుంచి వద్దకపోతే అమ్మమ్మయ్యాక చేసుకుంటావా? ఇన్నాళ్ళు డబ్బు జతపడక ఊరుకున్నాం. ఇప్పుడింక ఆలస్యం వీల్లేదు. పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేసుకుంటావో మానుకుంటావో నీ ఇష్టం, నీ మొగుడిష్టం. మా బాధ్యత తీర్చుకుంటే మాకు నిశ్చింత. కాంతమ్మ మందలించింది. నాన్న 10,000 దాకా కట్నం ఇస్తానంటున్నారు గదే, కాస్త మంచి సంబంధమే చూస్తారులే. కమల నచ్చ చెప్తున్నట్టంది. వసంత ఇక రెట్టించకుండా ఊరుకుంది. ఆఫీసులో రతన్లాల్ ప్రవర్తన చూశాక ఏదో నిర్లిప్తతగా చూద్దాం, ఎవడొస్తాడో, ఎవరికి నచ్చుతుందో చూద్దాం, అంతగా నచ్చకపోతే అప్పుడే వద్దనొచ్చు అనుకుని ఊరుకుంది వసంత. ఆ రోజు 11 గంటల వేళ ఎవరో అందమైన అమ్మాయి ఆఫీస్కొచ్చి చకచక చాలా స్వతంత్రంగా రతన్లాల్ గదిలోకొచ్చింది. హాయ్ రతన్ అంది చనువుగా. ఆమెని హాయ్ గీత, వాట్ ఎ ప్లజెంట్ సర్ప్రైజ్ అన్నాడు సంబరంగా అతను. పక్కనే షార్ట్ హ్యాండ్ తీసుకుంటున్న వసంత ఆ నవమోహనాంగిని విభ్రాంతిగా చూసింది. ఎవరో దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది వసంత కళ్ళకి. ఎన్నో వేల గులాబీలను ముద్ద చేసినట్టున్న గులాబీ రంగు శరీరం, గులాబీ కన్నా కోమలంగా సుకుమారంగా ఉన్న దేహం, పేరుకు తగ్గట్టు సన్నగా లతలా, ముట్టుకుంటే కందిపోతుందనేటంత సౌకుమార్యంగా, ఆధునికంగా బాబ్డ్ హెయిర్, స్లీవ్లెస్ బ్లౌజ్, అందంగా నాజూగ్గా అమరినట్టు అలంకరించుకున్న ఆమెను చూసి అబ్బా ఏమందం, అన్నీ కలిసిన ఈ అద్భుత సౌందర్యమేంటి అనిపించి కళ్ళు విప్పార్చుకుని అటే చూసింది. వసంతను చూసి రతన్లాల్ చప్పున లత, మిస్ వసంత, మై స్టెనో అని మిస్ గీత అంటూ పరిచయం చేశాడు నవ్వి. వసంత, యు క్యారియాన్, మిగతా లెటర్సు తర్వాత డిక్టేట్ చేస్తాను అంటూ నీవెళ్ళు అన్నట్టుగా చూశాడు. గ్లాస్ పార్టిషన్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరి మాటలు గుసగుసల్లా వినిపించాయి తప్ప స్పష్టంగా వినపడలేదు. కాని వారిద్దరి హావభావాలు చక్కగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. ఆమె ఏదో ముద్దులు గునుస్తూ కోపం అభినయించుతుంది. ఎవరిమే? రతన్లాల్కి ఏమవుతుంది? స్నేహితురాలా? బంధువా? ప్రియురాలా? వసంతలో 1,00,000 ప్రశ్నలు ఉదయించాయి. టైప్ చేయకుండా కూర్చుంటే అతనేమనుకుంటాడోనని టైప్ ఆరంభించింది. కాని వేళ్లు అలవాటుగా టైప్ కొడుతున్నా ఏం కొడుతుందో తెలియలేదు. ఆమె రాగానే అతని మొహం ఎలా వెలిగింది? తప్పకుండా ప్రేయసే అయ్యుంటుంది. తనని అక్కడి నుంచి పొమ్మన్నట్టుగా ఎలా చూశాడో. ఆ ఇద్దర్నీ చూస్తున్న వసంత మనసు అసూయతో భగ్గుమంది. అందుకే తను అతనికి అంటికి ఆనలేదు. అంత అందమైన అమ్మాయుండగా తన పట్ల ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఉక్రోషంతో రతన్లాల్ని మనసులో తిట్టుకుంది. ఇద్దరూ లేచారు కుర్చీల్లోనుంచి. రతన్లాల్ వసంత దగ్గరకొచ్చి, నేను బయటకు వెడుతున్నాను, అర్జెంట్ ఉత్తరాలేమైనా ఉంటే వచ్చి చూస్తాను. రొటీన్ అయితే జవాబులు పంపేసి మీ టైం కాగానే వెళ్ళిపోవచ్చు
అంటూ ఆమెతో బయటకెళ్ళిపోయాడు. ఇద్దరూ ఒకరినొకరు రాసుకుంటున్నట్టు నవ్వుకుంటూ ప్రపంచంలోని ఆనందానికంతటికీ ప్రతినిధుల్లా వెడుతున్న వాళ్లని చూసేసరికి వసంతలో ఉత్సాహం అంతవరకు ఉన్న కాస్త ఆశపోయి గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఆ సుందరి రాక లంచ్ వేళ అందరికీ చర్చనీయాంశమైంది. ప్రతివాళ్లూ ఆ అందాన్ని పొగిడారు. ఎవరా అని ఆశ్చర్యపడ్డారు. కుతూహలంగా చర్చించారు. అసలు సంగతి ఎవ్వరికీ తెలియదు, ఊహాగానాలు తప్ప. వసంత ఏం మాట్లాడకుండా కూర్చుంది. వసంత కళ్లలో ప్రజ్వరిల్లుతున్న అసూయ ద్వేషాలు, ఆమె మాడిపోయిన మొహం చూసి ఎవరూ గుర్తించకపోయినా ఫాతిమా గుర్తించింది. లంచ్ అవర్ అయ్యాక ఎవరి సీట్లలోకి వాళ్లు వెళ్ళాక వసంత టైప్ మిషన్ ముందు అన్యమనస్కంగా కూర్చుంది. ఫాతిమా లోపలికొచ్చి వసంత మనసులో భావాలు అర్థం చేసుకున్న దానిలా భుజం మీద చెయ్యేసి, డోంట్ బీ సిల్లీ వసంత, ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి. మనకే అర్హత లేదన్నది నీకు తెలీదా? వాళ్లెక్కడా, మనమెక్కడా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఇన్నాళ్ళు ఏదో హాస్యంగా ఏడిపించటానికి అన్నాను గాని నిజంగానే నీవు మై గాడ్ అంటూ ఓదారుస్తున్నట్టు మందలిస్తున్నట్టుగా అంది. వసంత మొహం ఎర్రబడింది. అదేం లేదు అన్నట్టుగా విసురుగా తలాడించింది. కమాన్, నా దగ్గర దాపరకమా? నీవబద్ధం చెప్పినా నీ మొహం చెప్పలేకపోతుంది. డోంట్ బి సిల్లీ, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అంది భుజం నొక్కి వెడుతూ. వసంత కళ్లలో కరిగిన నీరు రుమాలుతో ఒత్తుకుని టైప్ మిషన్ తెరిచింది. గత 2 రోజులుగా రామారావు పిల్లల్ని తీసుకురావడం లేదు. కమల మొదటి రోజు ఆరాటంగా ఎందుకు రాలేదో, ఆలస్యంగా తీసుకొస్తాడేమోనని ఎదురుచూసింది. ఆ రోజంతా రాకపోయేసరికి ఏమైందో, ఏదన్నా ఊరెళ్లారేమో అనుకుంది. పిల్లలిద్దరూ కమల దగ్గర బాగా మాలిమయ్యారు ఈ నెల రోజులుగా. కమలకి మిగతా పిల్లల కంటే వీళ్ళిద్దరితో బాగా చేరికైందేమో, వాళ్లు రాకపోతే ఆ రోజంతా తోచలేదు. పాపం రామారావు ఏం అవస్థ పడుతున్నాడో వాళ్లతో, ఎందుకు రాలేదో అని 10 సార్లనుకుంది. ఆ మర్నాడు రాకపోవడంతో సాయంత్రం వరకు ఎలాగో ఆరాటం అణుచుకుని ఆఖరికి ఆగలేక ఇంటికి వెళ్లే ముందు ఒకసారి అతనింటికి వెళ్లి సంగతేంటో చూసి రావాలని నిర్ణయించుకుంది. ఊరికెడితే చెప్పకుండా వెడతాడా? ఒంట్లో బాలేదేమో అని ఆదుర్దా పడింది. ఆమె అనుకున్నట్టే కమల వెళ్లేసరికి వీధి వరండాలో పాప ఆడుకుంటున్నదల్లా ఆంటీ అని ఒక్క పరుగుతో వచ్చి కమలని వాటేసుకుంది సంబరంగా. 2 రోజులకే వాచిపోయినట్టు. కమల పాపనెత్తుకుని, 2 రోజుల నుంచి రావడం లేదేం కరుణ అంది లోపలికి నడుస్తూ. డాడీకి జ్వరం అంది కరుణ వచ్చిరాని మాటలతో. అయ్యో అలాగా అంటూ కమల గబగబా లోపలికి వెళ్ళింది. రామారావు కమల గొంతు గుర్తుపట్టి లేవాలని ప్రయత్నించాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. లేవకండి లేవకండి, జ్వరమా? ఎందుకు రాలేదా అని 2 రోజులుగా ఎంతగానో అనుకున్నాను. కొంచెం ఎవరిచేతన్నా కబురు పెట్టకపోయారా? వచ్చి పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని అంది గబగబా కమల. రామారావు శుష్కహాసం చేస్తూ మంచం మీద వాలిపోయి, ఏదో మామూలు జ్వరం, 1 రోజులో పోతుందనుకున్నాను నిన్న, ఇవాళ ఇంకా ఎక్కువయింది నీరసంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు. మాట్లాడే ఓపిక లేక 2 రోజులకే పీక్కుపోయిన అతని మొహం చూసి చాలా జ్వరం ఉందని గుర్తించింది కమల. ఇల్లంతా అడవిలా అక్కడ విడిచిన గుడ్డలు, బొమ్మలు, కాగితాలు, బ్రెడ్ ముక్కలు పడి ఉన్నాయి. బాబు ఒకటికి వెడితే తుడిచేవాళ్లు కూడా లేరు. బాబు పక్కబట్టల కింద దొర్లుతున్నాయి. పాపం జ్వరంతో 2 చిన్నపిల్లలతో ఎలా మేనేజ్ చేశాడో 2 రోజులుగా. అతని దయనీయమైన స్థితి చూసేసరికి కమల గుండె తరుక్కుపోయింది. బాబు పక్కన మంచంలో నిద్రపోతున్నాడు. కూర్చోండి, మీకనవసరంగా శ్రమ ఇచ్చాను. పిల్లల్ని దించి రమ్మందామనుకున్నాను పక్కవాళ్ళ అబ్బాయిని, కానీ సాయంత్రం మళ్ళీ తీసుకురావడానికి ఆ అబ్బాయి ఇంట్లో ఉండడు చెప్పాడు రామారావు. కమల నొచ్చుకుంటూ, మీకిలా ఉందని తెలిస్తే నేనే దింపి వెళ్లేదాన్ని కదా. ఇది బాగులేదు మీరిలా చెప్పకపోవడం. పిల్లలతో ఎంత అవస్థపడ్డారో పాపం అంది. అడక్కండి నా అవస్థలు. పక్కింటి వాళ్ళు పాపను తీసుకెళ్లి అన్నం పెడుతున్నారు. ఆదమ్మ ఇంత కాఫీ కాచి ఫ్లాస్క్లో పోసిపోయింది నాకు. పాపం పాప ఏదో ఆడుకుంటుంది గాని బాబెందుకో తెగ ఏడుస్తున్నాడు. ఇవాళైతే నాకు బొత్తిగా లేచే ఓపిక పోయింది. అక్కడికి పాపం పక్క వాళ్ళమ్మాయి బాబుని కాసేపు ఆడించింది. ఎవరు ఎంతసేపు చూస్తారు? నాకు తప్పదు కదా, ఎవరికి తప్పినా. ఏనాడో ఏదో పాపం చేశాను. అతని గొంతు రుద్ధమైంది. కమలకి చప్పున కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఊరుకోండి,
మీకు నయమయ్యే వరకు పిల్లల్ని నేను చూసుకుంటానులేండి. రాత్రి మా ఇంటికి తీసుకెళ్తాను. మీరేం విచారించకండి అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్రతిఘటించడానికి కూడా ఓపిక లేక కళ్ళు మూసుకుండిపోయాడు. తర్వాత కమల చొరవ తీసుకుని ఇంట్లో చిందరవందరగా పడున్న వస్తువులన్నీ సర్దింది. రామారావుకి టెంపరేచర్ చూసింది. 102 జ్వరం. కాఫీతో క్రోసిన్ మాత్ర ఒకటిచ్చింది. బలవంతాన్న 2 బ్రెడ్ ముక్కలు కాల్చి ఇచ్చి తినిపించింది. బాబు లేస్తే పాలు పట్టి పిల్లలిద్దరినీ తయారు చేసి రాత్రికి బాబుకు కావలసిన వస్తువులన్నీ బ్యాగ్లో సర్దింది. పాపకి బాబుకి 2 జతల బట్టలు తీసుకుంది. రామారావుకి రాత్రి కోసం హార్లిక్స్ కలిపి ఫ్లాస్క్లో పోసింది. కమల ఇంట్లో తిరుగుతూ పనిచేస్తుంటే రామారావుకి కళ్ళు చెమ్మగిల్లాయి. అయ్యో, మీ చేత చేయిస్తున్నాను. మీకెలా థ్యాంక్స్ చెప్పను నొచ్చుకుంటూ అన్నాడతను. కష్టంలో తోటి మనిషికి కాస్త సాయం చెయ్యకపోతే ఇక మనిషి జన్మ ఎందుకు? ఈ స్థితిలో మీరుంటే నేనే కాదు, ఎవరన్నా చేస్తారు అంటూ కమల అభిమానంగా అతన్ని మందలించి, రేపు 10 గంటలకు వచ్చి చూస్తాను అని, జ్వరం తగ్గే వరకు పిల్లల బాధ్యత తనదే అని చెప్పి పిల్లల్ని తీసుకుని రిక్షా ఎక్కి ఇంటికి చేరింది. ఇంట్లో అంతా ఆశ్చర్యంగా చూసి ప్రశ్నలు కురిపించారు. కమల సావకాశంగా ముందు నుంచి అంతా చెప్పింది. అయ్యో పాపం, ఇంత పసిపిల్లలకి తల్లి లేనివారయ్యారా అని సానుభూతిగా మాట్లాడింది కాంతమ్మ. అంతలోనే, నువ్వొక్కతివి వెళ్ళావుటే, అతనింటికి ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారే? నీ సాహసం నువ్వును కాంతమ్మ మందలింపుగా అంది. ఊరుకొమ్మా, పాపం అతనంత ఇబ్బందిలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమన్నావు? మంచి పని చేశావక్కయ్యా పిల్లల్ని తీసుకొచ్చి మాలతి అంది పిల్లల్ని ముద్దులాడుతూ. తల్లి మాటలకి కమల నొచ్చుకుని మొహం ముడుచుకుంది. అక్కయ్య ఇన్నాళ్లకొక మంచి పని చేసింది, తనంతట తానుగా ధైర్యంగా. అక్కయ్య ఒంటరిగా బస్సులో వెళ్ళి రావడం, ఉద్యోగం చేయడం అవన్నీ ఒక ఎత్తు. ధైర్యంగా మగాళ్లతో మాట్లాడే స్థాయికి ఎదిగిందంటే అభినందించాల్సింది పోయి తిడతావేంటమ్మా? తప్పేముంది అతనింటికి వెళితే? అంత మాత్రానికే పోయే పరువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వసంత కస్సుమంది. ఏమో తల్లి, మీకే ఆడపిల్లలు, ఎటొచ్చి ఎటుపోయినా మీకే బాధ అందులో అంటూ ఆగిపోయి కమల మొహం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందావిడ. అక్కయ్య, మంచి ఐడియా. అతనికి భార్య పోయింది, చిన్నపిల్లలు, ఇంట్లో నానా ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ. నువ్వు అతన్ని చేసుకోకూడదా? ఛ, ఏంటి మతిలేని మాటలు? నాకు పెళ్ళేంటి? కమల కసిరింది మొహం ఎర్రబరుచుకుని. మతి లేకపోవడానికి ఏముందక్కయ్యా? ఏ, నీకు 2వ పెళ్ళైతే అతనికి 2వ పెళ్లి కాదు? నీకేం పిల్లలున్నారా ఏమన్నానా అంది వసంత. అతనికేం కర్మ 2వ పెళ్లిదాన్ని చేసుకోవడానికి? పెళ్ళాం పోయినా చిన్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కన్నెపిల్లలే దొరుకుతారు అంది కమల నిరాసక్తంగా. అదిగో, మన ఆడవాళ్లమే ఇలా మాట్లాడి మనల్ని మనమే అవమానపరుచుకుంటున్నాం. నీకు 2వ పెళ్ళైతే పెళ్లికి పనికిరావు, అతనికి 2వ పెళ్ళైనా కన్నెపిల్ల కావాలా? ఏంటా ఎక్కువ తక్కువలు? వసంత వాదనకి దిగింది. అవునక్కయ్యా, వసంత అన్నది నిజమే. అతనికి ఆడతోడు కావాలి, నీకొక ఇల్లు, భర్త సాహచర్యం కావాలి. ఇద్దరికీ ఇష్టమైతే తప్పేముంది? ఎక్కువ మాట్లాడని మాలతి కూడా వసంత ఆలోచన నచ్చి అంది. కమల మొహం సిగ్గుతో ఎర్రబడింది. కాసేపటికి సర్దుకుని, బావుంది, అన్నీ మీరే అనేస్తున్నారు. అతనికే ఉద్దేశాలున్నాయో? ఏదో 2 రోజులు పిల్లల్ని చూశానని పెళ్లాడమని అడగమంటారేంటి? హాస్యంగా అన్నట్టు అంది బాబును జోకొడుతూ. అప్పటికింకేం అనకుండా ఊరుకున్నా వసంత మనసులో ఏదో ఆలోచన తట్టింది. నారాయణమూర్తిగారు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి మళ్లీ స్పృహలోకి రాకుండానే పోయారు. ఆయనకున్న డబ్బు, పలుకుబడి ఏవీ ఆయన్ని బతికించలేకపోయాయి. ప్రసాద్ ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చి ఉన్నపాటుని ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆయన ఒళ్లంతా చెమటలు పట్టేసి బాధతో లుంగ చుట్టుకుపోతున్నారు. శరీరం నీలం రంగులోకి మారుతోంది. ప్రసాద్ క్షణం ఆలస్యం చేయకుండా చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెడుతుండగానే ఆయన స్పృహ కోల్పోయారు. పెద్ద పెద్ద డాక్టర్లంతా 1-2 గంటలు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసినా ఆయనని బతికించలేకపోయారు. ఆయన మరణంతో లత విరిగిన మానులా అయిపోయింది. ప్రసాద్ వేళ్లతో సహా కూలిన వృక్షంలా అయిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కు. లతకి తనకి వారధిలా ఉండేవారు. ఆయనే లేకపోతే ఆ ఇంట్లో ఉండడం ఎంత గగనమైపోతుందో ప్రసాద్కి తెలుసు. కనుక ఆయన మరణంతో ప్రసాద్ కృంగిపోయాడు. లత దుఃఖం చెప్పనలవి కాదు. కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తల్లి, హితుడు, స్నేహితుడు, బంధువు అన్నీ తండ్రి అయి పెంచాడేమో. ఉన్న ఒక్కగానొక్క ఆత్మబంధువుని పోగొట్టుకున్న లత పసిపిల్లలా ఏడ్చింది.
ఆమెను చూసి మొదటిసారిగా జాలిపడ్డాడు ప్రసాద్. తండ్రితో ఉన్న చేరిక తెలుసు కనుక ఆయన మరణం ఆమెను ఎంతగా దెబ్బతీసిందో ప్రసాద్కి అర్థమయ్యి సానుభూతిగా ఆమెను ఓదార్చాడు. పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా విలపిస్తున్న ఆమెను చూసి ఆమెకి ఓ హృదయం ఉందన్న సంగతి అర్థమయ్యి సానుభూతి చూపి నేనున్నానని ధైర్యం చెప్పాడు, అనునయించాడు. ఆ 10 రోజులు పెద్ద ఎత్తున కర్మలు చేశాడు, దానాలిచ్చాడు, సంతర్పణలు చేశాడు. ఆయన అంతస్తుకి తగినట్టు అన్నీ చేసి కొడుకులేని లోటు తీర్చాడు. 10 రోజులు గడిచాక లాయర్ అందరి సమక్షంలో వీలునామా చదివి వినిపించాడు. ఆ వీలునామా ఇదివరలోనే నారాయణమూర్తిగారు రాసి ఉంచారు. చదవకముందే కూతురికి కాక మరెవరికిస్తారు అని అందరూ అనుకున్నదే. ఆయన యావదాస్తి, ధన, వస్తు, వాహన, చరాస్తి, స్థిరాస్తి అన్నీ కూడా కూతురికే రాసిపోయారు. ప్రసాద్ మనసు చిన్నబోయింది. ఆయనకి కూతురి మనస్తత్వం తెలిసి, తననెంత నీచంగా చూస్తుందో తెలిసి, తనకంటూ ఏదీ ఇవ్వకుండా భార్య దయాధర్మం మీద బతికేట్టు చేసిన ఆయనని క్షమించలేకపోయాడు. ఆస్తి ఇస్తే కూతుర్ని లెక్క చేయడని భయపడి అలా రాశాడు అనుకున్నాడు. కొద్దిగా తను ప్రతి చిన్నదానికి ఆమె మీద ఆధారపడకుండా ఏదన్నా రాసి ఉంటే ఎంత బావుండేది అని విచారించాడు. ఈ వీలునామాతో లత తన చెయ్యి నుంచి పూర్తిగా దాటిపోతుందని అతనికి తెలుసు. తెలిసి చేయగలిగిందేమీ లేదు కాబట్టి నిట్టూర్చాడు. మామగారి మీద ఉన్న గురి, గౌరవం తగ్గిపోయి ఏదో నిర్లిప్తత, అసంతృప్తి చోటు చేసుకున్నాయి అతనిలో. లతని వెనక నుంచి కాస్త అదుపులో పెట్టగలిగిన ఆయన లేకపోయాక లత రౌతులేని గుర్రంలా ఎలా ఎగిరి పెడుతుందో, ఆమెతో సవారీ ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించగలిగిన ప్రసాద్కి భవిష్యత్తు చింత పట్టుకుంది. తండ్రిపోయిన దుఃఖంతో 1 నెల రోజులు నిర్లిప్తంగా, ఉదాసీనంగా గడిపింది లత. అంత దుఃఖంలోనూ తండ్రి వీలునామా చదివాక తృప్తిగా నవ్వుకుంది. వీలునామా లాయర్ చదివి వినిపిస్తుంటే ప్రసాద్ ముఖం ఎలా మాడిపోయిందో చూశాక ఏదో తృప్తి కలిగింది. ఇంకెక్కడికి వెడతాడు నా చేతిలో నుంచి అనుకుంది గర్వంగా. తండ్రిపోయిన నెల రోజుల నుంచి తన అసలు నిజ రూపం, తన ప్రతాపం చూపించడం ఆరంభించింది. నౌకర్లను హడలగొట్టేసింది. ప్రతి నయా పైసాకి లెక్కలడిగేది. ఇంతింత వండారని దెబ్బలాడేది. ఇన్ని పాలెందుకు, ఇన్ని కూరలెందుకు, నా డబ్బంతా నాశనం చేస్తున్నారు అని తిట్టిపోసేది. ఏ చిన్న లోటుపాటు వచ్చినా, ఏ పదార్థంలో కాస్త లోపం వచ్చినా ముఖాన విసిరి కొట్టేది. ప్రసాద్ కల్పించుకుని మందలించబోతే, మీరూరుకోండి, వాళ్ళు నౌకర్లు, నా సొమ్ము పెడుతున్నాను, నా ఇష్టం అని దులపరించేది. ప్రసాద్ విరక్తిగా కల్పించుకోవడం మానేశాడు. ఇంట్లో ఉన్న కాసేపు చెవులు మూసుకుని ఓ గదిలో కూర్చునేవాడు. ప్రసాద్ అలా కల్పించుకోకపోయినా అంతా తినేవాళ్లే, ఇంటి గొడవ ఎవ్వరికీ పట్టదు. ఆ నౌకర్లలా దుబారా చేస్తుంటే చూసేవారన్నా లేరు. నా కర్మ, కాళ్ళు లేకపోబట్టి ఇలా పడి ఉన్నాను, ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద అంటూ తిట్టేది. నౌకర్లు కొందరు లత ఆరడి భరించలేక మానేశారు. పాత నౌకర్లు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా మొహం మీదే నీ చేత ఎన్ని మాటలు పడుతూ ఉండే కర్మ మాకేంటి, పని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు. పాతవాళ్లు మానగానే ఇంకొకరిని పెట్టడం ప్రసాద్ వంతు. వాళ్ళు 4 రోజులుండి మానేసేవారు. పాత నౌకర్ల ద్వారా లత సంగతి తెలిసి ఎవరూ పనికి రావడం మానేశారు. వంటవాడు లేక 4 రోజులు నానా అవస్థ అయింది. పని మనిషి ఎలాగో వండి పెట్టిన వంట విసిరేసింది లత. ప్రసాద్ సహనం ఆఖరి మెట్టుకు తెచ్చింది. లత ఇదంతా కావాలనే తనని ఏడిపించడానికి చేస్తుందని అర్థమైందతనికి. లత, నేనంటే కట్టుకున్న మొగుండు కనుక నీ ఆగడం సహిస్తున్నాను. నీ తిట్లు ఏ నౌకర్లు సహించరు. పనివాళ్ళు ఇంట్లో ఉండాలంటే సౌమ్యంగా చేయించుకోవాలి. డబ్బిచ్చినంత మాత్రాన తిడితే ఈ రోజుల్లో ఎవరూ పడరు అన్నాడొకరోజు. పడకపోతే పోతారు లత విసురుగా అంది. పోతే అవస్థపడేది నువ్వే. నన్నేదో సాధిద్దామనుకుని చేస్తున్నావు కానీ నాకు నౌకర్లు చాకర్లు అక్కర్లేకుండా నా పనులు నేను చేసుకోగలను. ముందు నుంచి అలా పెరిగాను. ఆ వరన్నం తిని గడుపుకోగలను. అంచేత నన్నేదో సాధిద్దామనుకుంటే అవస్థపడేది నువ్వే. ఈసారి నౌకర్లను తిడితే వాళ్ళు వెళ్ళిపోతే మరొకళ్ళు దొరకరు, రారు, నీ ఇష్టం తెగేసి చెప్పాడు ప్రసాద్. ఊరుకుంటుంటే లత మరీ రెచ్చిపోతుందని ప్రసాద్ ఈ మధ్య జవాబులు గట్టిగానే ఇస్తున్నాడు. ఏ నాన్న పోయారు, ఇంటికి తమరే అధికారులనుకుంటున్నారేంటి? గట్టిగా దబాయిస్తున్నారు ఈ మధ్య. ఒకరోజు ప్రసాద్ ఏదో అంటే వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది లత. అబ్బే, ఇంటి యజమాని ఎలా అవుతాను? నువ్వవనివ్వవని నాకు తెలుసుగా. నేను నీ బానిసనే. ఆస్తిపర్రాలివి, హక్కుదారివి నువ్వుండగా నేనెలా అవుతాను? ప్రసాద్ అంతకంటే వ్యంగ్యంగా చురకంటించాడు. ఇంట్లో ప్రతి క్షణం ప్రతి చిన్న విషయానికి
ఇద్దరి మధ్య ఘర్షణ తప్పడం లేదు. తండ్రి భయాన ఇదివరకు కాస్త గొంతు తగ్గించి మాట్లాడే లత ఇప్పుడు పూర్తి స్వేచ్ఛతో ప్రసాద్తో ఢీ అంటే ఢీ అని తలపడుతుంది. ప్రసాద్ ఇంటి పట్టునే ఉండడం మానుకున్నాడు. ఉదయం 8 గంటలకు వెళ్ళి రాత్రి 10 వరకు తిరిగి వస్తాడు. దానికి ఓ రాద్ధాంతం చేసి తనంటే నిర్లక్ష్యమని, ప్రేమ లేదని, తన డబ్బు తింటూ తననే లెక్క చేయడని రోజూ దెబ్బలాడేది. ఆఖరాఖరికి ప్రసాద్ ఆమె ఏమన్నా చెవిటివాడిలా జవాబు చెప్పకుండా మౌనంగా ఉండే సహనం అలవర్చుకున్నాడు. నోరిప్పని భర్తని ఎలా సాధించాలో తెలియక దారులు వెతికింది లత. ఆఖరికి ఓ దారి కనిపించింది లతకి. ప్రసాద్ ఆఫీసులో శాంతికి ఉద్యోగం ఇచ్చిన విషయం లతకి తెలిసింది. శాంతికి ఉద్యోగమివ్వడం, అప్పట్నుంచి ప్రసాద్ బొత్తిగా ఇంటి పట్టునుండకపోవడం ఒకదానితో ఒకటి కలిపి ఆలోచించింది. అసూయ, ద్వేషంతో రగిలిపోయింది. ఆఫీసులో ఏం జరిగేది? ఎప్పటికప్పుడు లతకి వార్తలందించే బంట్రోతు రంగయ్య లతకి నమ్మిన బంటు. అతని ద్వారా శాంతి అందచందాల గురించి విని అసూయపడాల్సిందేమీ లేదని గ్రహించినా అతను శాంతికి ఉద్యోగమివ్వడానికి పడిన శ్రమ, చూపిన శ్రద్ధ తెలిసి ఆమె పట్ల అతనికి జాలి, సానుభూతి, అభిమానం ఉన్నాయని, మిగతా అందరితో కంటే ఆమెతో దయగా, అభిమానంగా, మర్యాదగా ప్రవర్తిస్తాడని విని భర్తని సాధించే కారణం ఒకటి దొరికిందని సంతోషించింది. మీ ఆఫీసులో ఆటటైపిస్టుకు ఉద్యోగం ఇచ్చారటగా? ఆఫీసు నుంచి రాగానే వ్యంగ్యంగా అడిగింది. ఎలా తెలిసింది చెప్పమా అనుకుని ఆశ్చర్యపోయాడు ప్రసాద్. అయినా పైకది తెలియనీకుండా అన్నాడు నిర్లిప్తంగా. రాత్రింబవళ్ళు ఆఫీస్కెళ్ళి ఎందుకు కూర్చుంటున్నారో అర్థమైంది. హేళనగా కసిగా అంది లత. ప్రసాద్ మొహం ఎర్రబడింది. వక్రబుద్ధి అంతకంటే ఎక్కువ ఆలోచించదని నాకు తెలుసు. అనవసరంగా ఆ అమ్మాయి మీద నీ దృష్టి పడనివ్వకు. నన్ను ఎన్ని మాటలన్నా సహిస్తున్నాను, నిన్ను కట్టుకున్న పాపానికి. కాని ఆ అమ్మాయిని ఇందులో కలపకు కఠినంగా అన్నాడు ప్రసాద్. ఆహా, నన్ను కట్టుకున్న పాపానికి సహిస్తున్నారా? నా డబ్బు కోసం సహిస్తున్నారా? అదంటే అప్పుడే అంత ప్రేమ? ఒక్క మాటంటే ఊరుకోనంటారు? ఎత్తిపొడిచింది హేళనగా. ప్రేమ, అభిమానం ఈ పదాలకి నీకర్థం తెలుసా అసలు? అబ్బా, ఈ నెల్లాళ్లలో వాటర్థం తెలుసుకున్నారన్నమాట. విలాసంగా నవ్వింది లత. ప్రసాద్ తిరస్కారంగా ఏహ్యంగా చూశాడు. నీలాంటి దానితో మాటలు పెంచను అన్నట్టుగా మౌనంగా ఊరుకున్నాడు. ఆ కోతిమొహం నాకంటే అందంగా అనిపించిందా మీకు? కవ్వించింది. కోతిమొహం అని తెలిసి ఇంకెందుకు ఈర్ష్య? ప్రసాద్ కూడా వ్యంగ్యంగా నవ్వాడు. మీ మొగాళ్లకు ఆడదైతే చాలుగా. మరో బాణం విసిరింది. నిన్ను పెళ్ళాడాక ఆడదాని మీద ఇచ్చ చచ్చిపోయింది. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు కసిగా అన్నాడు. ఆ మాటలకి, ఆ వ్యంగ్యానికి, ఆ అవమానానికి లత మొహం ఎర్రబడిపోయింది. ఆ అవమానం తట్టుకోవడం కష్టమైపోయింది. మీరు మీరు నన్ను అంటూ శివంగిలా, ఆడపులిలా విరుచుకుపడి అందినవన్నీ అతని మొహాన విసిరింది. ఉద్రేకంతో ఊగిపోతూ, దాన్ని ముందు రేపటికల్లా ఉద్యోగంలోంచి తీసేయండి, లేకపోతే ఊరుకోను. మళ్ళీ అది ఆఫీసులో అడుగుపెట్టడానికి వీల్లేదు అరిచింది. రేపటికి దాన్ని గెంటించకపోతే నా పేరు మార్చుకుంటాను. చూద్దురుగాని రేపేం చేస్తానో అరిచింది. ప్రసాద్ మొహం తెల్లబడింది. ఈ రాక్షసి అన్యాయంగా ఆ అమ్మాయి మీద పగబట్టిందేంటి? పాపం బీదదని సానుభూతి చూపి ఉద్యోగమిస్తే 4 రోజులన్నా కాకుండా ఆమె ఆశలన్నీ కూలదోస్తూ ఉద్యోగంలోంచి తీస్తుందా? ప్రసాద్కి పట్టరాని ఆవేశం వచ్చింది. లత, నీకిదే చెప్తున్నాను. అనవసరంగా నా ఆఫీసు విషయాల్లో కలగచేసుకోకు. ఆ అమ్మాయికి నేను ఉద్యోగం ఇచ్చాను, తీయడానికి వీల్లేదు. నీకేం అధికారం లేదు. నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని. ఎవరిని ఉద్యోగంలో ఉంచేది మానేది నా ఇష్టం కరుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆహాహాహా, మేనేజింగ్ డైరెక్టర్? ఎవరిచ్చారీ పదవి మీకు? ఆ కంపెనీ నాదని, సర్వాధికారాలు నావని, నా కింద మీరు ఉద్యోగమని మరవకండి. లత చాలా శాంతంగా చూస్తూ ఒక్కొక్క మాట పలికింది. ప్రసాద్ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. ఆ తర్వాత ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినవాడిలా తల పంకించి, నా ఉద్యోగం నేను చెయ్యాలంటే నా ఉద్యోగంలో నీ జోక్యం ఉండకూడదు. అలా కాదంటే నా స్థానంలో ఇంకొకరిని వేసుకోవచ్చు. ఆ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తీస్తే తక్షణమే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. పర్వాలేదు, డబ్బిస్తే పని చేయడానికి చాలామందే దొరుకుతారు నిర్లక్ష్యంగా తలెగరేసింది లత. సరే అయితే, ప్రసాద్ ఇక మాట్లాడవలసిందేమీ లేదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లత ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మొన్న ఆఫీస్కొచ్చిందే ఆ అమ్మాయి మన బాస్ ఫియాన్సీట.
ఎంగేజ్మెంట్ అయిందట మొన్న. ఇంకో నెలలో పెళ్ళట. లంచ్ బ్రేక్లో ఫాతిమా వసంతతో అంది. వసంత మొహం ఒక్క క్షణం నల్లబడింది. ఆ వార్త ఇది వరకైతే అఘాతంలా తగిలేదేమో, కాని ఇలాంటిదేదో వింటానని ఎదురుచూసిన వసంతకి అంతెక్కువగా బాధ అనిపించలేదు. రతన్లాల్ ముభావ వైఖరి, అంటిముట్టనట్టుండే అతని ప్రవర్తన, ఆ అమ్మాయితో అతని చనువు, నవ్వు, మాటలు చూశాక వసంతకి ఆ రోజు ఆ క్షణానే అర్థమైంది తను అందని పండ్లకి అర్రులు చాస్తుందని. కాని ఇన్నాళ్ళు ఏమూలో చిన్న ఆశ, ఏదో ప్రలోభం. ఎవరు చెప్పారు? అంది నిర్లిప్తంగా. ఆఫీసులో అంతా అనుకుంటున్నారు. ఆహా, మంచిదే. మళ్ళీ మనకో పార్టీ ఉందన్నమాట. పేలవంగా నవ్వింది వసంత. ఫాతిమా వసంత వంక చూసి, థ్యాంక్ గాడ్, నీవింత లైట్గా తీసుకుంటావనుకోలేదు. సో యూ హ్యావ్ కమ్అవుట్ ఆఫ్ ద క్రేజీనెస్. ఐఎమ్ హ్యాపీ అంది ఫాతిమా. వసంత జవాబివ్వకుండా కళ్ళు వాల్చుకుంది. వసంత పైకి నవ్వినా ఆమె మనసులో అలజడి గుర్తించగలిగింది ఫాతిమా. ఆవిడ పేరు గీతట. ఫాదర్ మరో బిజినెస్ మ్యాగ్నెట్. 2 ఏళ్లుగా ఈవిడ ఏవో కోర్సులు చదవడానికి అమెరికా వెళ్లి వచ్చిందట. పెళ్లి ఎదవరకు అనుకున్నదేనట. ఇద్దరూ భలే కుదిరారు. అందం, ఐశ్వర్యం. ఫాతిమా వసంత ముఖ కవళికలు గమనిస్తూ కావాలనే చెప్పింది. వసంత ఎంత ఫూలిష్గా ఆలోచించిందో బాగా తెలిస్తే తన తప్పు తెలిసి త్వరగా ఆ మైకంలో నుంచి మేల్కొంటుందని ఆమె ఉద్దేశం. వసంత వింది ఆ మాటలు. ఆమె మీద బాగానే పనిచేశాయి. అలాంటి అందగత్తె, ఐశ్వర్యవంతురాలు ఉండగా వసంత మీద ఎందుకు కుతూహలం ఉంటుందతనికి? మగాడు పెళ్లికెప్పుడూ సమఉజ్జీలనే కోరుకుంటాడు. మహా అయితే కాస్త చంచల మనస్కుడైతే అందివచ్చిన అమ్మాయిని ఊరికే పోనీయటం ఎందుకని అవకాశాన్ని వినియోగించుకుని వదిలేస్తాడు. రతన్లాల్ చంచలుడు కాదు కనుక వసంత ఊబిలో దిగలేదు. అంతే. ఈ పుస్తకాలు, సినిమాలు ఆమెలాంటి బలహీన మనస్తత్వాల మీద బాగా పనిచేసి ఆమె కళ్ల ముందు అందమైన రంగుల కలలు పరుస్తాయి. అంతే. కలల్లో నుంచి మేల్కొన్నాక మిగిలేది రంగు వెలిసిన బొమ్మ. ఆ బొమ్మతో సంతృప్తి పడలేక, ఆశించింది అందక, నిరాశ నిస్పృహల మధ్య వేగిపోతున్నారు తమలాంటి మధ్యతరగతి అమ్మాయిలు. చదువుండి, తెలివుండి వసంత ఇంత అవివేకంగా ఆలోచించిందంటే అది ఆమె బలహీన మనస్తత్వాన్ని తెలుపుతోంది. ఇప్పటికైనా ఈ సంఘటనతో కళ్ళు తెరిస్తే నయమే అనుకుంది ఫాతిమా. వసంత నిట్టూర్చి, థ్యాంక్స్ ఫాతిమా అంది. ఆ కృతజ్ఞతలెందుకో ఫాతిమాకి అర్థమై సంతృప్తిగా నిట్టూర్చింది. వెంకట్రావు గారు ముందు వసంతకి సంబంధాలు వెతకసాగారు. వసంత తనకేం వద్దన్నట్టుగా ఊరుకుంది. 2 సంబంధాలు నచ్చి పెళ్లిచూపులకి పిలిచారు. ఓ పెళ్లికొడుకు జూనియర్ ఇంజనీరు. పెళ్లిచూపులకు వచ్చి చూసుకున్నారు వసంతని. పెళ్లికొడుకు కాస్త పొట్టే, రంగు అంత లేదు. చేసే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి వెంకట్రావు గారిస్తామన్న 10,000 కట్నం, లాంఛనాలు నచ్చక, అతని అందానికి వసంత నచ్చక మరో సంబంధం కుదుర్చుకున్నారు. ఆ దెబ్బతో వసంత అహంకారం సగం తగ్గిపోయింది. మామూలు సంబంధం, అంతంత మాత్రం ఉద్యోగం, అందం ఉన్న పెళ్లికొడుకు తనని నచ్చలేదని తిరస్కరించగానే వసంత తల కొట్టేసినట్టయింది. ఏడిశాడు. కోతిమొహం వీడును. వీడిని నేనసలు చేసుకునేదాన్నా? ఏదో మీరు చంపారని పెళ్లిచూపులు కూర్చున్నాగాని సమర్థించుకుంటూ దబాయించింది. కాని మనసులో భవిష్యత్తు గురించి భయపడింది. తనని వీడే నచ్చకపోతే ఇంతకంటే మంచి సంబంధాల వాళ్ళు నచ్చుతారా అనుకుంది. కోతిమొహమా? ఏ మొహమూ నచ్చలేదని మొహాన చెప్పారుగా. ఇంకా ఎందుకు గర్వం? మనం రంభలా ఉన్నామనుకోగానే సరా, అవతలి వాళ్ళు అనుకోవాలి. నీ పొగరు అణగడానికే దేవుడు అలా చేశాడు. ఇక నోరు మూసుకుని కూర్చో, పెద్ద కబుర్లు చెప్పకుండా కాంతమ్మ కోపంగా మందలించింది. పోనీలేవే, ఇది కాకపోతే మరోటొస్తుంది. నీకేం, చక్కగా ఉద్యోగం చేస్తున్నావు. బోలెడు మంది చేసుకుంటారు. చిన్నబోయిన వసంత ముఖం చూసి ఓదార్పుగా అంది కమల. పెళ్లి కాలేదని నేనేం ఏడవడం లేదుగా. వెధవ వేషం. వాళ్ళెలా ఉన్నా పిల్ల అందం కావాలి, చదువుకోవాలి. చిన్నపోయిన వసంత ముఖం చూసి ఓదార్పుగా అంది కమల. ఏం చేస్తాం, మగ మహారాజులు వాళ్లదే పైచేయి. ఏదో సంబంధం కుదిరి ఈ ఏడాదిలోగా 2 పెళ్లిళ్ళు అయిపోతే అంది కాంతమ్మ. శని విరగడైందని హాయిగా ఉందుగాన్లే. ఆడపిల్లలనగానే ఎప్పుడు ఇంట్లో నుంచి తరుముదామా అని చూస్తారు. వసంత తిరస్కారంగా అంది. అనవే అను, నీకు పెళ్ళయి నీకు ఓ ఆడపిల్ల పుడితే తెలుస్తుంది. మరో నెలకి వసంతకి, మాలతికి ఇద్దరికీ సంబంధాలు కుదిరాయి. వసంతకి కాబోయే వరుడు ఆ ఊర్లోనే కాలేజీ లెక్చరర్గా ఉన్నాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. వసంతని నచ్చి పెళ్ళయ్యాక వసంత ఉద్యోగం చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. చలాకీగా, సరదాగా పెళ్లిచూపులకి వచ్చినట్టు కాక స్నేహితుళ్లా మాట్లాడిన అతని స్వభావం వసంతకి నచ్చింది. కాలేజీ లెక్చరర్, పర్వాలేదు.
ఇద్దరి జీతం కలిపితే బాగానే ఉంటుంది. ఓ స్కూటర్ కొనుక్కోవాలి. ఇంట్లో ఫర్నిచర్ కొనాలి. వసంత ఊహలు అప్పుడే చాలా దూరం వెళ్ళాయి. కట్నం 10,000, లాంఛనాలు 3,000. మాలతి పెళ్ళికొడుకు స్టేట్ బ్యాంకులో గుమస్తా. ఉద్యోగం గుమస్తా అయినా మంచి జీతం. వెనకాతల బాదరబందీలు లేనివాడని వెంకట్రావు గారు నిర్ణయించారు. ఇద్దరు కూతుళ్ళకి సమంగా కట్నాలు, లాంఛనాలు అన్నీ జరిపించాలని ఇద్దరి పెళ్లిళ్ళు కొన్ని గంటల తేడాలో జరిగేటట్టు నిర్ణయమైంది. కట్నాలు, పెళ్లి ఖర్చు అంతా కలిసి 40,000 అవుతుందని, మిగతా 10,000 పెట్టి ఇల్లు బాగు చేయించాలని తండ్రి కొడుకులు పథకాలు వేశారు. మరో 20 రోజుల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు నిర్ణయించారు. పెళ్లి బట్టలవి కొనాలి కదా. ఇద్దరికీ చేతికి మెడకి కాస్తన్నా బంగారం పెట్టాలి కదా. ఆ డబ్బు అర్ధోక్తిలో ఆగి ప్రసాద్ వంక చూశారు వెంకట్రావు గారు. తెచ్చిస్తాను 2-3 రోజుల్లో ప్రసాద్ అన్నాడు. తండ్రి దగ్గర అన్నాడు కానీ ప్రసాద్కి ఎందుకో మనసులో ఏదో అపనమ్మకం. శంకా బయలుదేరాయి. లత డబ్బిస్తుందా? ఇది వరకటి మాట మీద నిలబడుతుందా? ఇప్పుడు తండ్రి కూడా లేడు. ఇక లెక్క చేస్తుందా? నయా పైసలు లెక్క పెడుతున్న లత 50,000 అంత సులువుగా ఇస్తుందా? అందులో ఈ మధ్య అసలు తనతో మాట్లాడకుండా చాలా ముభావంగా ఉంటుంది. ఇంట్లో తను అనే మనిషి లేనట్టే ప్రవర్తిస్తుంది. ఆ రోజు శాంతి విషయంలో దెబ్బలాట జరిగాక మర్నాడు చాలా భయపడ్డాడు. తన మీద కోపంతో శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేసి కసి తీర్చుకుంటుందేమోనని భయపడి ఆ ఉద్యోగం పోతే మళ్ళీ ఆ అమ్మాయి గతి ఏంటని దిగులు పడ్డాడు. శాంతి నిజంగా ఎంత మంచి పిల్ల. ఆ అమ్మాయిలో ఆకర్షణ కళ్ళు. ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటాయి. అంతటి కష్టాల్లో కూడా ఆ కళ్లలో ప్రశాంతత చెదరలేదు. ఎంత మార్దవంగా, ఎంత చల్లగా చూస్తుందామే. ఆ కనుపాపల నీడల్లో సేద తీర్చుకునే అదృష్టవంతుడెవరో. ఆమె నెమ్మది, అణకువ, తన పట్ల అనుక్షణం ఆమె చూపే కృతజ్ఞత, ఆమె చల్లటి చిరునవ్వు. స్త్రీ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆమెలో అందం లేదు, ఆకర్షణ లేదు. కానీ పురుషుడు స్త్రీలో చూడాలనుకునే మాతృహృదయం కనిపిస్తుంది ఆమెను చూసిన క్షణం. శాంతి. పేరుకు తగ్గట్టు ప్రశాంతంగా ఉండే శాంతి అంటే అతనికి ఈ నెల రోజుల్లోనే అభిమానం కలిగింది. ఆ అభిమానం లత అనుకునే హేయమైన అభిమానం కాదు. అది ఆమెకు అర్థం కాదు. శాంతి బతుకు ఒక గాడిలో పడి కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకునే వేళకి ఉద్యోగం పోతే ఇక ఆమె ఎలా బ్రతుకుతుంది అనుకుంటూ రాత్రంతా మదనపడ్డాడు. కాని చిత్రంగా లత ఆ విషయం మళ్లీ ఎత్తలేదు. శాంతి విషయం రెట్టించలేదు. ఆ రోజు నుంచి అతణ్ణి దప్పలేదు. ఇంట్లో ప్రసాద్ అనే మనిషి లేనట్టుగా నిర్లిప్తత వహించిన లతలో మార్పుకి లోలోపల ఆశ్చర్యపడి తర్వాత ఆనందించాడు. కాని అది తుఫాను ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు. ప్రసాద్ చెల్లెళ్ల పెళ్లిళ్లకు డబ్బడిగిన రోజున ఆమె మౌనం, ఆమె నిర్లిప్తత, ఆ ప్రశాంతత అన్నీ పెను తుఫాను తాకిడికి పటాపంచలైనట్టయిపోయింది. ఏం డబ్బు? ఏం తెలవనట్టు నిర్లక్ష్యంగా అంది పుస్తకం చదువుతూ. ప్రసాద్కి ఒళ్ళు మండినా సౌమ్యంగా పని చేసుకోవాలి అని గ్రహించి, అదే ఈ 50,000 ఇది వరకు అడిగా. సంబంధాలు చూశారు. పెళ్ళి ఇంకో 20 రోజులుంది. డబ్బు కావాలి అన్నాడు. మీ చెల్లెళ్ల పెళ్ళవుతున్నందుకు సంతోషం. కాని మధ్యన డబ్బు నేనెందుకివ్వాలి? ఆశ్చర్యపడినట్టుగా అడిగింది. లత, నటన చాలించు. ఆ డబ్బు పెళ్లిలో మీ నాన్నగారు నాకిస్తానన్నది. అది నా వాళ్ల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి వల్ల వాళ్లకి కనీసం ఈ మాత్రం లాభమన్నా దక్కాలి. కొడుకుగా నా బాధ్యత తీర్చుకోవాలి. అనవసరంగా నన్ను వాగించకుండా ఇవ్వు పళ్ల బిగునన్నాడు ప్రసాద్. కొడుకుగా బాధ్యత తీర్చుకోవాలంటే సంపాదించివ్వండి. అంతేగాని ఇంకోరి డబ్బు తేరగా వస్తే అందరూ ఇస్తారు. ఆ డబ్బు నేనివ్వను. మా నాన్న కష్టపడి ఆర్జించింది. వాళ్లకి వీళ్లకి కాదు. లత ఖండితంగా అంది. ప్రసాద్ సహనం హద్దులు దాటిపోయింది. ఆ క్షణాన లతని చూస్తుంటే అతనికి నిలువెల్లా ద్వేషం కలిగింది. రాక్షసిలా కనిపించింది. వికృతంగా, పరమరోతగా ఆమె మొహం చూడాలంటేనే జుగుప్స కలిగింది. కాని అవతల తండ్రి ఆశ చూపాడు, మాట ఇచ్చాడు. ఆ డబ్బుందన్న భరోసాతో తాహతుకి మించి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడంతా ఆభాసు పాలవుతుంది. తండ్రి తేరుకోలేనంతగా కుంగిపోతాడు. లాభం లేదు. లతతో వైరం లాభం లేదు. మంచిగా పని సాధించాలి. అయితే అప్పుడిస్తానని ఎందుకు మాటిచ్చావు? ఈలోగా మళ్ళీ ఎందుకిలా మాట మార్చావు? నా మాట, నా గౌరవం నీకు ముఖ్యం కాదా? రెట్టించాడు. మనుషులు మారడం సహజం. మీరు మారలేదు. మనుషులే మారినప్పుడు మాటంతసేపు మారడం. నేనేం మారాను? నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేయడం లేదు.
ఆ శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేయమని చెప్పాను. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉందో తెలిసిందిగా. నేనంటే లెక్కలేని మీకు నేనెందుకు డబ్బివ్వాలి? లత తీక్షణంగా అంది. లత ప్లాను అర్థమై అతని మొహం ఎర్రబడింది. దీనికి దానికి ముడిపెట్టి డబ్బియ్యకుండా ఏడిపించడానికి పనగం పన్నిందని, అందుకే శాంతినింకా ఉద్యోగంలో ఉంచిందని అర్థమైంది. లత, నీ తెలివికి జోహార్లు. దానికి దీనికి ముడిపెడుతున్నావా? ఆ పిల్ల మీద నీకెందుకంత పగ? ఒక బీదరాలి మీద దయ చూపానని? ప్రపంచంలో చాలామంది ఇంతకంటే బీదవాళ్లున్నారు. ఈవిడ మీదే మీకెందుకంత జాలి, శ్రద్ధ? వ్యంగ్యంగా అంది లత. లత, అర్థం లేకుండా మాట్లాడకు. మా చెల్లెలు స్నేహితురాలు ఇబ్బందుల్లో ఉందని జాలిపడి ఇచ్చాను. దానికింత రాద్ధాంతం చేస్తావా? మన ఫ్యాక్టరీలో 100ల కొద్దీ బతుకుతున్నారు. ఈ ఒక్కమ్మాయి బరువా? నీకింత ద్వేషమెందుకు? ఆ అమాయకురాలేం చేసింది? దానికి దీనికి ముడిపెట్టి డబ్బియ్యనంటావా? లత, కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఈ జన్మలో ఇంత ఇచ్చి అనుభవం లేకుండా చేశాడు దేవుడు. ఇంకోరి నోటి ముందు కూడు అకారణంగా తీసి పాపం పెంచుకోకు అన్నాడు ప్రసాద్. నా పాపపుణ్యాల బేరీజు నేను చూసుకుంటాలేండి. ఇంతకీ ఏమంటావు? డబ్బియ్యవా? అసహనంగా అడిగాడతను. డబ్బు కావాలంటే నా మాట వినాలి. శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేయండి. ఏదో కట్టుకున్నాను కదా అని మీ పరువు ఆలోచించి నేను పీకెయ్యలేదు దర్పంగా అంది లత. ప్రసాద్ పరువు కోసం కాకపోయినా నలుగురి దృష్టిలో తాను చెడ్డ కాకుండా ఆ నేరం ప్రసాద్ మీద పడేయాలని, ప్రసాద్ని మరింత సాధించాలంటే అతని చేత ఆమెను తీసేయించాలని, వర్కర్స్, స్టాఫ్ అందరిలో ప్రసాద్ పరపతి పెరగకుండా చెయ్యాలంటే తనతనికి గౌరవం ఇస్తున్నట్టు కనిపించి అతనే అన్యాయంగా ప్రవర్తించినట్టు చూపాలని ఆలోచించింది. అంతేకాక శాంతిని ఉద్యోగంలో నుంచి తీసేస్తే, ప్రసాద్ కూడా రిజైన్ చేస్తే ఇంటి మనిషిలా అంత నమ్మకంగా పనిచేసేవాడు ఎవరూ దొరకరని, ప్రసాద్ డబ్బు కోసం కాళ్లబేరానికొచ్చినప్పుడు ఈ షరతు పెట్టి ఆట ఆడించాలని పథకం వేసింది. అంతేకాక భర్తగా ప్రసాద్ అవసరం తనకింకా తీరలేదు. దేనికోసం తండ్రి ఈ పెళ్లి చేశాడో ఆ పని కాలేదు. పిల్లల కోసమన్నా భర్తగా భరించాలి. ఆ భర్తకి పరపతి ఉన్నట్టు లోకానికి కనిపించాలి. లేదంటే తండ్రి అన్నట్టు తనకే అవమానం. తను మంచిగా కనిపిస్తూ ప్రసాద్ని పావుగా వాడుకోవాలి అనుకుంది లత. ప్రసాద్ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఏం చెయ్యాలో తోచని కర్తవ్య మూఢుడిలా ఉండిపోయాడు కాసేపు. లతతో ఇక లాభం లేదు. డబ్బు కావాలంటే ఆమె అన్నట్టు చేసి తీరాలి. శాంతి, ఆమెకి తన మొహం ఎలా చూపడం? డబ్బు లేకపోతే తండ్రి మొహం చూడడం ఎలా? తన చెల్లెళ్ల భవిష్యత్తు ఎక్కువ, శాంతి ఎక్కువ. ఇది నీ ఆఖరి మాట? అదురుతున్న పెదాలని బిగబట్టి అడిగాడు. అక్షరాల లత నిర్లక్ష్యంగా చూస్తూ అంది. ఇంతవరకు డాక్టర్ డి కామేశ్వరి గారి ఇంటింటి కథ నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.